ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుకుందాం. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరచుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. తీరికనే చదివాం, మీకు అర్థమైపోయింది అనుకుంటా. నీవును నీ కుమారుడును నీ కుమారుడి కుమారుడును. ఎంతమందికి కుమారులు కలిగి ఉన్నారో చేయి చూపించండి. అది అర్థం కాలే కొంతమందికి. ఎంతమంది తాతలో అమ్మమ్మలో జేజమ్మలో చేయి చూపించండి. నీకు కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడికి కుమారుడు ఉన్నారు. పోనీ కుమార్తెలు కూడా ఉన్నారు అనుకోండి. అందుకే కొంతమంది చేయట్లేదు, మా కుమారులు లేరని అందరూ కుమార్తెలే అనుకుంటున్నారా? దేవుడికి కుమారులు కుమార్తెలు. ఆయన అంగీకరించిన వారిని దేవుడు తన కుమారులుగా కుమార్తెలుగా అంగీకరిస్తున్నాడు. వెరీ గుడ్. నీ ఒక మంచి తండ్రివైతే నీ ఒక మంచి కుమారుడికి నీ కుమారుడిని నీ ఒక మంచి తండ్రిగా చేస్తావు. నీ కుమారుడు తన కుమారుడిని ఒక మంచి తండ్రిగా చేస్తాడు. అందుకని ఇది ఒక బంధం. తండ్రులతో దేవుడు మాట్లాడుతాడు. ఎందుకంటే నీవు ఒక చెడ్డ తండ్రి అయితే ఒక చెడ్డ కుమారుని తయారు చేస్తావు, ఒక చెడ్డ వంశాన్ని తయారు చేస్తావు. నీవు కనుక దేవుని బిడ్డవైతే నీ బిడ్డలను దేవుని భయభక్తుల్లో నడిపించగలుగుతావు. ఎంతో ఆశతో ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో నుండి ప్రభువు విడిపించి, ఐగుప్తు అనగానే లోకం అండి. ఇవాళ మనకు ఐగుప్తు అంటే ఈ ప్రపంచమే ఒక ఐగుప్తు. ఈ ప్రపంచంలో మనుషులు ఎవడిష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. బలవంతులు బలహీనులను బాధపడుతున్నారు. ఎంతోమంది ఈ రోజున లోకంలో అన్యాయము అక్రమము చూస్తున్నాం. దైవ భయము లేని పరిస్థితి చూస్తున్నాం. మీకు తెలుసో తెలీదో, ఈ రోజున చాలామంది బిడ్డలు చిన్న వయసులోనే 8-9 వయసు వచ్చేలోగానే ఈ సోషల్ మీడియా వలన, ఈ స్కూల్స్ ఎడ్యుకేషన్ వలన, ఆ బిడ్డలు బయటికి వెళ్ళటం వలన ఈ లోకంలో ఉన్న పాపానికి ఆకర్షితులవుతున్నారు, మోసాలకు ఆకర్షితులవుతున్నారు, డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నది. చాలా విచారకరమైన విషయం. 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు కూడా 10th క్లాస్ వచ్చేటప్పటికే అడిక్ట్ అయిపోతున్నారని మత్తు పదార్థాలకు కొన్ని పట్టణాలలో కొన్ని స్థలాల్లో వింటున్నాం. మరి వీరి తల్లిదండ్రులు వీరికి కావలసిన వస్త్రాలు, కావలసిన ఫీజులు, కావలసిన పాకెట్ మనీ అన్నీ ఇస్తున్నారు. కానీ ఆ బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అన్నది గమనించేవారు లేరు. కొందరు గమనించినా మా అబ్బాయి చెప్పినా వినడు. ఒకవేళ గట్టిగా అడిగితే నువ్వెవడో రాపో అంటాడేమో, గట్టిగా గద్దిస్తే మరింత చెడిపోతాడేమో అని కొంతమంది ఇవాళ గద్దించేవారు తక్కువైపోయారండి. పిల్లలను దిద్దకుండా ఉంటే అదే నువ్వు చేసే పెద్ద పొరపాటు. బాలుడి హృదయంలో నుండి మూఢత్వము స్వాభావికంగా వచ్చును, ఐస్ క్రీమ్ ఇస్తే అది పోవును.
అవునా? మూఢత్వం అనేది స్వభావకంగా తిరుగుబాటు బిడ్డల్లో వస్తుంది. అది పోగొట్టుకోవడానికి డబ్బులు ఇస్తే పోద్ది, వాళ్ళకి అయ్యి కొనిపేస్తే పోద్ది. ఏంటంటే పక్కింటికి వెళ్ళి టీవీ చూస్తున్నాడని మా అబ్బాయికి టీవీ కొనిచ్చాడు అన్నాడు ఒక ఆయన. అస్తమానం పక్కోడు సెల్ ఫోన్ అప్పడుగుతున్నాడని నాకు రోషం వచ్చి నేను బిడ్డకు ఒకేసారి సెల్లే కొనిచ్చేశాను. పోరా నువ్వే పోరా నరకానికి నేరుగా. ఎంత భయంకరపడి ఈ రోజున తల్లిదండ్రులు ప్రేమ అంటారు కానీ అది ప్రేమ కాదు. మనం చాలాసార్లు మన బిడ్డలకు దిద్దటం లేదు. బాలుడి హృదయంలో నుండి మూఢత్వము స్వాభావికంగా వచ్చును, శిక్షాదండనముతో అది సరిచేస్తుంది. నువ్వు బెత్తము వాడని ఎడల నీ కుమారుడికి నీవు విరోధి అవుతావు. నీ బిడ్డలను పాడు చేస్తుంది బెత్తం వాడినందుకు కాదు, బెత్తం వాడనందుకు. నీ కుమారులను పాడైపోవడానికి కారణం నువ్వు దిద్దినందుకు కాదు, నువ్వు దిద్దనందుకు. దేవుని వాక్యం అందుకే చెప్తుంది, చిన్నప్పటి నుంచి మన బిడ్డలకు సాతాను స్వభావంతో సాతాను గుణగణాలతో నిండిపోయిన ఈ లోకంలో దేవుని స్వభావము, దేవుని పద్ధతి, దేవుని ప్రణాళిక, దేవుని మాటలు, దేవుని కట్టడలు మన బిడ్డలకు ఉగ్గుపాలుతో పోసినట్టుగా ఆ చిన్న వయసులో నుండి వారికి దేవుని మాటలు నేర్పిస్తే పెద్దవారైనప్పుడు వారు తొలగిపోరు. కానీ ఈ రోజున పిల్లలతో సమయం గడపడం లేదు తండ్రులు అస్సలు పట్టించుకోరు. మీ అబ్బాయి పుట్టినరోజు ఎప్పుడంటే ఒక ఆయన అన్నాడు, ఆమెను అడగండి అన్నాడు. ఏం చదువుతున్నాడండి అని అడిగితే ఏం చదువుతున్నాడు అని పక్కన ఆమెను అడుగుతున్నాడు. మార్కులు ఎన్ని వచ్చాయంటే సంతకం ఆమె పెడతాండి నాకు తెలియదు అన్నాడు. ఇదేం తండ్రి అండి? తండ్రి బిడ్డలను పట్టించుకోవాలి. అన్నం తిన్నావా అని అడిగితే అమ్మని అడగమనొచ్చు కావాలంటే. కానీ బిడ్డ పెరుగుతూ ఉండగా తండ్రి సహవాసం అవసరం. ఒక 2-3 సంవత్సరాల వరకు తల్లి సంరక్షణలో పెరిగినా పర్వాలేదు. కానీ ఒక బిడ్డ ఎదగటం ప్రారంభించిన తర్వాత తండ్రి ఆ బిడ్డను పట్టించుకోవాలి. ప్రతి బిడ్డకు తల్లి అంటే, అమ్మ అంటే చాలా ఆప్యాయత, చాలా చనువు. బట్ వాళ్ళ హీరో ఎవరో తెలుసా? మూవీ స్టార్స్ కాదు, చిన్నపిల్లలకు హీరో. చిన్నపిల్లలకు హీరో ఎవరో తెలుసండి? మా నాన్న. ఎవడో నొచ్చి కొడితే ఏమంటాడో తెలుసా? మా నాన్నతో చెప్తా. అమ్మతో చెప్తారా అనరు. ఎవరు చెప్తారు? మా నాన్నకు మీసాలు ఎంత ఉన్నాయో తెలుసా? చిన్నపిల్లలు, మాటలు వచ్చే పిల్లలు కూడా చెప్తారు. కారణం ఎంతో తండ్రి మీద నమ్మకం కలిగి ఉన్నారు, ఆశ పెట్టుకున్నారు, తండ్రి వారికి ఉన్నారని ధైర్యంగా ఉన్నారు. అలాంటప్పుడు అలాంటి తండ్రులు బిడ్డలను జాగ్రత్త పరుచుకోకపోతే, లేక బిడ్డలను సంరక్షించకపోతే, బిడ్డలకు నేర్పించకపోతే, వాడు తప్పు చేసినప్పుడు దిద్దకపోతే, మొక్కై వంగనిది మ్రోనై వంగునా. పెద్దోళ్ళు అయిన తర్వాత మనం ఏం చేయలేమండి. ఆంధ్రలో సామెత ఉంది, అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా. మన చేతుల్లో ఉన్న బిడ్డను మనం ఎలాగన్నా పెంచవచ్చు, వాళ్ళకి గడ్డాలు మీసాలు వచ్చాక నువ్వేం చేయగలవు? అందుకే ఈ రోజున చాలామంది యవ్వనస్తులు చెడిపోతున్నారు. కారణం వారికి సరైన సంరక్షించే, దిద్దే, గద్దించే తండ్రులు లేని మూలాన. ఇక్కడ అందుకే ప్రభు వాక్యం చెబుతుంది, మీరు ఈ ఐగుప్తులు మీ ఇష్టం వచ్చినట్టు బతికారు, అక్కడ మీ బిడ్డలు ఇష్టం వచ్చినట్టు బతికారు, అక్కడ ఐగుప్తీయులతో సహవాసం చేశారు. ఇప్పుడు మిమ్మల్ని వేరు చేసి నేను వాగ్దాన భూమికి తీసుకెళ్తున్నాను. మీరు మీ బిడ్డలకు ఇక మీదట ద నెక్స్ట్ జనరేషన్, తర్వాత తరము వారిని దైవ భయముతో మీరు పెంచాలి. దానికి మీరు దేవుని వాక్యాన్ని వారికి చెప్పాలి, ఆయన కట్టడలను చెప్పాలి. 4వ వచనం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా. మొట్టమొదట నీవు నీ బిడ్డలకు తెలుసుకునేటట్టు చేయవలసింది ఏంటంటే, మన దేవుడు అద్వితీయుడు. అద్వితీయుడంటే ఏకైక దేవుడు, దేవుళ్ళలో ఒక దేవుడు కాదు. ఆయన ఈజ్ యునిక్, అద్వితీయుడైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు. ఆయన నిజ దేవుడు, మనం ఆరాధించే దేవుడు
మనల్ని సృష్టించిన సృష్టికర్త, మన కొరకు ప్రాణమిచ్చిన రక్షణకర్త అన్నది మన బిడ్డలకు చిన్నప్పటి నుంచే తెలియాలండి. 4వ వచనం, ఇశ్రాయేలు విను, మన దేవుడు అద్వితీయుడైన దేవుడు, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను. ఒక్కటే మనం పిల్లలు నేర్పించాల్సిందండి, మనం నేర్చుకోవాల్సింది. ముందు మనం నేర్చుకుంటేనే పిల్లలకు చెప్పగలం. దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవునికి లోబడే విషయంలో, దేవుని ఘనపరిచే విషయంలో, ప్రార్థించే విషయంలో, పాట పాడే విషయంలో, వాక్యం చదివే విషయంలో మనం పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో నిజంగా ప్రేమించాలి. ఒక మాటలో చెప్పాలంటే, పెద్ద పెద్ద మాటలు ఎందుకులే, పూర్ణ శక్తితో పాట పాడాలి, పూర్ణ శక్తితో ప్రార్థించాలి. నటించొద్దురా, కళ్ళు మూసుకొని ప్రార్థన అంటే కళ్ళు మూసుకొని అటు ఇటు చూడకు, లేకపోతే ఏదో ఆలోచించకు. ప్రార్థనలో కళ్ళు మూసుకో, దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుని కానుకిచ్చినప్పుడు చాలామంది పిల్లల చేత కానుకలు వేయించరు. మీ పిల్లలకు మీరు కానుకలు ఇస్తారా దేవునికి వేయమని? చిల్లర డబ్బులా? కానుకిచ్చినప్పుడు పిల్లలకి కొట్లో చిల్లర తెమ్మని తలకో 10 పైసలు, తలకో రూపాయి ఇచ్చి పంపిస్తారు. మీరేమో వేస్తారు మంచిగా. కానీ మీ బిడ్డలకి వాళ్ళ మనసులో దేవుడికి కానుక అనగానే ఎంత? 10 రూపాయలు అనేది పడిపోద్ది. వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా ఎంత వేస్తారు కానుక్కి? నమ్మకంగా 10 రూపాయలు వేసే వాళ్ళని చూశానండి నేను. నమ్మకంగా వేస్తారు. కానుకండి, నా చేతికి కూడా ఇచ్చారు కొంతమంది. అయ్యారు కానుకండి, దశం భాగం అని ఇస్తే 10 రూపాయల నోటు ఉంది చేతిలో. దశమా అంటే ఎంత? 10 కదా, అదే నేర్పించినట్టున్నారు. దశం భాగం అంటే 10 రూపాయలు అనేది పడిపోయింది చాలామందికి. ఎప్పుడు చెప్తాను, మీ పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇవ్వటం నేర్పించండి. బిడ్డలు ఇచ్చి వారు దీవించబడుతున్నప్పుడు పెద్దవారు అయినప్పుడు గొప్పవారు అవుతారండి. బిడ్డలకు పాట పాడటం నేర్పించండి. వాళ్ళని గాయకులు అవ్వకర్లా, వాళ్ళు నేర్చుకుంటారు, మీకంటే బాగా నేర్చుకుంటారు. మీరు పుస్తకం చూసి పాడుతున్నా వాళ్ళు పుస్తకం లేకుండా పాడతారు. నేర్పించండి. ప్రార్థన చేయటం నేర్పించండి. మాటలు రావటం ప్రారంభించగానే మొట్టమొదట మాట ప్రార్థనగా మారాలి అంది ఒక తల్లి, భక్తి కలిగిన తల్లి. మీరు ప్రార్థిస్తుంటే మీరేమో నేర్పించనే అక్కర్లేదు, వాళ్ళు నేర్చుకుంటారు. మీరు మోకరిస్తే వాళ్ళు మోకరిస్తారు. చిన్నపిల్లలు మీరు ముసుకేసుకుంటే చిన్నపిల్లలు పక్కన కూర్చొని ముసుకేసుకుంటారు. చూడండి కావాలంటే. మీరు అన్ని విషయాలలో మీ బిడ్డలకు ఏది చేసినా పూర్తి మనసుతో మ్యాక్సిమం చేసేటట్టుగా నేర్పిస్తే వాళ్ళు ఎప్పుడూ జీవితంలో దేవుడికి ప్రథమ స్థానం ఇస్తారు. ఇవాళ చాలామంది బిడ్డలు పాడైపోవడానికి ముఖ్యమైన కారణం చెప్పుదురే కానీ చేయరు అన్న తల్లిదండ్రులు ఉండటం. అందుకే దేవుని వాక్యం, మొదట నా మాట నీ హృదయంలో ఉంచుకో, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచెయ్యి. చాలాసార్లు వివరించాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అభ్యసింపచేయటం, టీచ్ దెమ్. అభ్యసింపచేయటం అంటే ఏంటి అర్థం? నేను చెప్పానండి పిల్లలు వింటలేదండి, ఎన్నిసార్లు చెప్పినా వింటలేదండి, వేస్ట్ అండి అంటారు కొంతమంది. చెప్పటం వేరు, అభ్యసింపచేయటం వేరు. అభ్యసింపచేయటం అంటే ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాయి, ఇప్పుడు ఏబిసిడీలు పెన్ను పేపర్తో రాసేస్తున్నారు. మా చిన్నప్పుడు మొదటిసారిగా బిడ్డను స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు అక్షరాభ్యాసం అంటారు. ఏంటది? అక్షరాభ్యాసం. ఒక పలక, ఒక బలపం ఉంటుంది. అది తీసుకొని ఆ స్కూల్కి తీసుకెళ్తే మాస్టర్ గారు ఏం చేస్తారంటే ఆ చిన్న పిల్లోడి చేతి మీద చెయ్యి పెట్టి వాడు ఇట్టి అంటుంటే వాడు చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. రాస్తూ నోటితో చెబుతూ ఉండాలి. 4-5 సార్లు దిద్దిచ్చి రాయిరా అంటే మా తమ్ముడు ఒకడు ఉండేవాడు. వాడు నెట్ రాసే, ఇక్కడ మొదలుపెట్టి ఇట్ట రాసేవాడు, తిరగేసి బాగానే రాసేవాడు, కానీ తిరగేసి రాసేవాడు. మనది ఏం తెలియవు. మళ్ళీ టీచర్ 2 మొట్టికాయలు వేసి రాయ్, తిరగరాయ్, ఎట్టు రాయ్ అంటే చివరికి కొన్నిసార్లు కొన్ని స్ట్రగుల్ అవుద్ది వాళ్ళు నేర్చుకోవడానికి. మన జీవితాల్లో తప్పు నేర్చుకున్నామంటే ఇంకా అది దిద్దుకోవటం కష్టమండి.
నేర్చుకోవడం సులభం, తప్పుదిద్దుకోవడం చాలా కష్టం. అందుకే ఒక పాట పాడినప్పుడు కూడా తప్పు నేర్చుకున్న పాటను మళ్ళీ దిద్దలేం. అందరూ తప్పు పాడతారా, నేను ఒక్కడనే కరెక్ట్ పాడతాను అనుకుంటాం. తప్పు పాడుతూ ఏమనుకుంటాం, వాళ్ళందరూ పాడే తప్పు, నేను పాడేదే కరెక్ట్. ఎందుకంటే నువ్వు తప్పు నేర్చేసుకుంటావు, అది పోదు. చాలా ఇరాస్ చేయడం చాలా కష్టం. అందుకే మన బిడ్డలకు ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయిన తర్వాత నువ్వు దిద్దడానికి ప్రయత్నిస్తున్నావు. వారు ముదిరిపోయిన తర్వాత, మొండికెత్తేసిన తర్వాత కొట్టి తిట్టి వాటిని కంట్రోల్ చేయాలని చూస్తున్నావు, కానీ అది నీ చేత కావటం లేదు. అవ్వదు అది. కాబట్టి నీవు అభ్యసింప చేయాలి. నీ చెయ్యి, మాస్టర్ గారి చెయ్యి కూడా పిల్లోడి చెయ్యి మీద ఉంది. మాస్టర్ గారు నోటితో చెబుతూ పిల్లోడి చేత చెప్పిస్తున్నాడు. ప్రతి తండ్రి, ప్రతి తల్లి తన బిడ్డలకు తాము చేస్తూ వాళ్ళకి చేయించాలి, తాము చెప్పుతూ వాళ్ళతో చెప్పించాలి. ఈ ప్రపంచంలోనే ఒక మంచి కుమారుడిగా తాను బయలుపరుచుకున్న ఒకరు ఉన్నారండి. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏంటండి ఆయన గురించి మనం చదివితే ఇంకో మెసేజ్ అవుద్ది. నా తండ్రి నేను కలిసి ఉన్నాము, నా తండ్రి చిత్తం చేయడానికి నేను వచ్చాను, నా తండ్రి నేను సంతోషపరచాలి, నా తండ్రి పని నేను తొదముట్టించాలి, నా తండ్రి చెప్పిన బోధే నేను చెప్తున్నాను, నా తండ్రి ఏమో చెప్తున్నాడో నేను అదే చెప్తున్నాను. ఆ ఐక్యత చూసారా, అది ఒక ఏకాత్మ, ఏక మనస్సు కలిగి పరలోకపు తండ్రితో సహవాసం చేసేవాళ్ళు ఏక మనసు కలిగి ఉంటారు. నేను తండ్రి చెప్పినప్పుడు చేస్తున్నట్టు, నువ్వు తండ్రి చెప్పినప్పుడు చేస్తున్నప్పుడు, నీ తండ్రి నా తండ్రి ఎవడో ప్రభువే చెప్పాడు కదా, నేను మీ తండ్రి నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. మీ తండ్రి ఎవరు, నా తండ్రి ఎవరు? అరే ఎంతసేపు మాట్లాడుతున్నారు? మీ తండ్రి ఎవరు, నా తండ్రి ఎవరు? మీ నాన్న వస్తే నేను వండను, మీ నాన్న ఇంటికి రానివ్వను అంటారేంటమ్మా? మీ నాన్న ఎవరు, వాళ్ళ నాన్న ఎవరు? మీ నాన్న యేసయ్యే, మీ ఆయన యేసయ్యేనా కదా? మరి ఇద్దరు నాన్నలు నువ్వు ప్రేమించాలి కదా. ఆ నాన్న, ఈ నాన్న, మీ అమ్మ అనే మాటలు మాట్లాడతారు ఏంటండి? మాట్లాడికి మనందరముకి తండ్రి ఆయన మాట వింటే నా తల్లి నాకెంతో, నా అత్త నాకు అంతే, నా తండ్రి నాకెంతో, నా మామ నాకు అంతే, నా తండ్రి నాకెంతో, నీ తండ్రి నాకు అంతే. వృద్ధుణ్ణి గౌరవించండి, ఇతరుల తండ్రులను గౌరవించండి, అది వాక్యం చెప్పేది. పరలోకపు తండ్రి మన తండ్రిగా ఉన్నప్పుడు, మనందరం ఆయన బిడలుగా ఉన్నప్పుడు, మనం ఆయన సారూప్యంలో ఎదిగినప్పుడు అక్కడ సమాధానం ఉంటుంది, ఐక్యత ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే మనం వెళ్ళే పరలోకంలో ఏకత్వం తప్ప, ప్రేమ తప్ప మరొకటి అక్కడ లేదు. ఏ తండ్రి? మన తండ్రి పరలోకమందున్న మా తండ్రి. లేచి నిలబడండి, రెండు చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడయ్యా. మా తండ్రిగా నీ ఉన్నావని, మమ్మల్ని తీర్చిదిద్దుతున్నావని, ఆ పరలోక రాజ్యములోనికి చేరు వరకు, నీ సారూప్యంలోనికి మేము మారు వరకు, మాలో ఉన్న ప్రతి ఆ పాతాదాము స్వభావం నుండి, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి మేము పరిశుద్ధపరచబడుటకు నీ వాక్యమనే ఉదక స్థానముతో మమ్మల్ని శుద్ధి చేస్తున్నందుకు వందనములయ్యా. నీ గద్దింపులు దిద్దుబాటులతో మమ్మల్ని నీ సారూప్యంలోనికి మలచుకుంటున్నందుకు వందనములయ్యా. నీ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడు నాయన, మా కుటుంబాలను చూడయ్యా. దేవునిని మహిమ పరిచే కుటుంబాలు దయచేయి తండ్రి. తండ్రులైన తర్వాత కూడా దైవ భయం లేకుండా, భార్య బిడ్డలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్న తండ్రులను చూడయ్యా. ఎప్పుడైనా నీ పాదాల దగ్గర వారు తగ్గించుకొని తమ కుటుంబాలను కట్టుకొనుటకు సహాయం చేయి. ప్రతి కుటుంబంలో ఐక్యత దయచేయడు ఆయన. మా ఇళ్లలో పెరిగే బిడ్డలు లోకానికి బానిసలు కాకూడదయ్యా, సాతానుకు బానిసలు అవ్వకూడదయ్యా. మా పితరులను బట్టి చూస్తే మేము దిక్కుమాలిన వారిలాగా, ఇష్మాయేల్లాగా ఆ ఇసుక తిప్పల్లో వదిలిపెట్టబడవలసిన వారిమే కానీ నీవు మమ్మల్ని ప్రేమించి దీవించావయ్యా. అర్హత లేకపోయినా మమ్మల్ని దీవించావయ్యా.
నీ దీవెనలు పొంది నిన్ను మర్చిపోయేవారిగా కాక, నీ మీద తిరగబడేవారిగా కాక, తండ్రి ఒక మూర్ఖ స్వభావంతో బతికేవారిగా ఉండకుండా, అడవి గాడిద స్వభావానికి లోబడటానికి ఇష్టపడని వారిగా మేము మిగిలిపోకుండా సహాయం చేయండి. ఇస్సాకు వలె విధేయులమై 100 ఫలము పొందినట్లు ఈ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని దీవించుము నాయన. ఈ వాక్యము ద్వారా దిద్దబడుచున్నా, హెచ్చరించబడుతున్నా, నడిపించబడుతున్నా, ప్రోత్సహించబడుతున్న ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచుము తండ్రి. అనేక దినాలుగా లైవ్లో జూమ్లో ఏకీభవిస్తూ నీ వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడుతున్న వారు కూడా నీ రాజ్య వారసులుటకు సహాయం చేయండి. మా బిడ్డలను పెంచడం మాకు నేర్పించయ్యా. నీ వాక్యం మాకు నేర్పించయ్యా. ఊరికి ప్రసంగం చేయడానికి బదులు మా ఇంటి వారికి చెప్పుకోవడానికి, మా బిడ్డలను నీ రాజ్య వారసులుగా సంపాదించుకోవడానికి సహాయం చేయండి. ఈ మందిరంలో అనేక మంది తండ్రులు, ప్రార్థనాపరులైన తండ్రులను లేవనెత్తము నాయన. చక్కటి కుమారులను, కుమార్తెలను దేవుడి రాజ్యము కొరకు సిద్ధపరచగలిగిన కుటుంబాలను లేవనెత్తము తండ్రి. నా తండ్రి సరిలేడే, నా తల్లి సరిలేదే అని దుఃఖముతో ఉన్న వారికి నేనున్నాను అన్న నీ అభయమునిచ్చి నీవే మా తండ్రిగా ఉండి మమ్మల్ని ఆదరించుము నాయన. తండ్రులకు తండ్రిగా ఉన్నావు, కుమారులకు తండ్రిగా ఉన్నావు, కుమారులు కుమార్తెలకు కూడా నీవు తండ్రులుగానే ఉన్నందుకై వందనములయ్యా. పరమ తండ్రి మాకున్నాడన్న ధైర్యంతో, పరమ తండ్రిని పోలి జీవించాలనే ఆశతో పరిశుద్ధులుగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం వచ్చాయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.